తెలంగాణలో ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల సిపిఎం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైద్యం అందించడంతో పాటు ఇతర రంగాల్లో కూడా ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకొని ప్రజల సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్నటువంటి వ్యవసాయ సీజన్ వస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వడ్ల కొనుగోలు పూర్తి స్థాయిలో చేసినటువంటి పరిస్థితి లేదు. అనేక కొర్రీలు పెడుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయాల్సినటువంటి ధాన్యం కొనుగోలు, వడ్ల కొనుగోలు ఇప్పుడు 2 నెలలు గడుస్తున్నది. ఈరోజు వరకు కూడా ఈ వడ్లు ఎక్కడినెక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. వర్షాకాలం వచ్చింది, వడ్లు తడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రైతులు ఒక తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటిది ఉంది. వ్యవసాయ శాఖ కూడా ఈ రైతుల ముఖాన్ని చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. స్కూలు బిల్డింగులు కూడా సక్రమంగా లేనటువంటి దుస్థితి ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్నటువంటిది ఉంది. వాటిని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణకు ద్వారాలు తెరిచింది కాబట్టి ఇవాళ కార్పొరేటు స్కూళ్ళను ప్రోత్సహించడానికే గవర్నమెంట్ స్కూళ్ళన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సిద్దిపేట జిల్లాలో గవర్నమెంట్కు సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ దవాఖానాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క దగ్గర కూడా డాక్టర్స్ సరిగ్గా లేరు, సిబ్బంది సరిగ్గా లేరు, అట్లనే మందులు సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని అడ్మినిస్ట్రేషన్ లేనటువంటి పరిస్థితి. అందుకని సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఈ ఏదైతే దవాఖానాలు ఉన్నాయో వాటి అన్నిటి మీద నజరు వేయాల్సినటువంటి అవసరం ఉంది. వైద్య అధికారులు కనీసం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, అట్లనే గవర్నమెంట్ దవాఖానాలు ఏవైతున్నాయో హాస్పిటల్ను చక్కదిద్దేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి ప్రజల తరఫున సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.